తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫియార్, వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. రామకథ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు బిగ్ డిబేట్లో గత కొన్ని రోజులుగా, అంటే గత కొన్ని రోజులు కాకుండా గత ఏడాది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్కు బీఆర్ఎస్కు వైరుధ్యం పెంచుకుంటూనే పోతుంది. ఈ నేపథ్యంలో మొదటిసారిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద దుమ్ము రేపడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చాలా వరకు చర్చ జరిగింది. దాని మీద పీసీ ఘోష్ కమిషన్ వేయడం జరిగింది. ఆ విచారణ జరుగుతున్న సమయంలోనే ఇంకొక కేసు, ఈ కార్ రేస్ ఎలక్ట్రిక్ వెహికల్కు సంబంధించింది 2023 ఫిబ్రవరిలో గత ప్రభుత్వం నిర్వహించిన ఈ రేస్కు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయని, దాదాపుగా 55 కోట్ల రూపాయలకు సంబంధించిన అవకతవకలు జరిగాయి. మనీ లాండరింగ్ జరిగింది. అనాధికారికంగా విదేశాలకు మన రాష్ట్రానికి సంబంధించిన డబ్బులు తరలించి ఈ కార్ రేస్ నిర్వహించడం జరిగింది అని దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వడంతో అదొక రాజకీయ దుమారంగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వైరుధ్యానికి పెంచుకుంటూ పోయింది. మాటల యుద్ధం కొనసాగింది. మాటల యుద్ధం పోయి అవాకులు చివాకులుగా మారాయి. చివాట్లు ఇంత బహిర్గంగా ఇంతవరకు మన రాష్ట్రానికి సంబంధించింది ఎవరు వాడంత విధంగా ఒక ఫిల్తీ లాంగ్వేజ్తో మొదలైన ఈ సమస్య గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఏసీపీ అధికారులు కోర్టును ఆశ్రయించి గవర్నర్ దగ్గర నుంచి అనుమతి పొందిన తర్వాత కేటీఆర్ను ప్రవేశపెట్టడానికి విచారించడానికి అనుమతి ఇచ్చిన తర్వాత కేటీఆర్ ఒకసారి రావడం జరిగింది. తన లాయర్లతోని ఉంటే లాయర్ల సమక్షంలోనే నాకు ప్రశ్నించండి అని ఒకసారి వెనక్కి తిరిగారు. తర్వాత కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. లాయర్ సమక్షంలోనే విచారణ జరపండి అని. ఆ లాయర్ల సమక్షంలో ఈరోజు విచారణ జరుగుతున్న సమయంలోనే సైమల్టేనియస్గా అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ను ఈడీ అక్కడ విచారిస్తున్నది. ఇక్కడ ఏసీబీ అధికారులు ఇక్కడ విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న రామకథ కార్యక్రమం ఇందులో ప్రధానంగా మనీ లాండరింగ్ జరిగిందా, ఇందులో కేటీఆర్కు అరెస్ట్ చేస్తారా, కేటీఆర్ను అరెస్ట్ చేయరా, లేకుంటే కేసీఆర్ను కూడా ఈ కార్ రేస్కు సంబంధించింది హెచ్ఎండిఏ చైర్మన్గా ఉన్న ఆ సమయంలో కేసీఆర్ కూడా దీంట్లో లాగడానికి ప్రయత్నం చేస్తున్నారా, కేటీఆర్ నోటి ద్వారా కేసీఆర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే ఒక కోణంలో కూడా విచారిస్తున్నారా, దీని మీద విశ్లేషించడానికి ప్రధానంగా ఈరోజు మన స్టూడియోలో మా చీఫ్ ఎడిటర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ కార్యక్రమం సార్. నమస్తే. అట్లాగే ఈరోజు మనతోని జూమ్లో కంప వినోద్ కుమార్ గారు, కాంగ్రెస్ నాయకులైనటువంటి కంప వినోద్ గారు, అలాగే ప్రొఫెసర్ శేషు గారు విశ్లేషకులు మనతోటి ఉన్నారు. అలాగే బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులైనటువంటి ఈరోజు మనతో మాట్లాడినారు. ఇంకొక అరుణ్ కుమార్ గారు న్యాయవాది గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ప్రస్తుతం మనం సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు ఈ కేసుకు సంబంధించిన ఏసీబీ విచారణ జరుగుతున్న సమయంలో మీరు ఎలా చూస్తారు, ఈ కోణం ఎలా చూస్తారు సార్? థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు హైదరాబాద్ వాతావరణం అంతా కూడా హైలీ సర్చార్జ్డ్గా ఎలక్ట్రిఫైడ్గా ఉన్నట్టు మనం రిపోర్ట్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఈరోజు జరుగుతున్నటువంటి ఇంట్రాగేషన్ అని మనం భావించవచ్చు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ఒక కంటెన్షన్ ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది క్వాంటమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, it is about the quality of the transaction. So people are trying to focus upon, ED and ACB are trying to focus as to what type of procedural as well as economic irregularities have taken place in this particular case అని ఒక సమగ్రమైనటువంటి విచారణ జరపడం అనేది మంచిదే. ఎందుకంటే ఇక్కడ ప్రజాధనం అనేటువంటి ఒక విషయం వచ్చినప్పుడు
విచారణ మంచిదే, కానీ అది సరైన పద్ధతిలో శాస్త్రీయంగా జరగాలని మనం అంతా కూడా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం మనం చూసినట్టయితే ఈ ఐడియా ఏదైతే కార్ రేస్ అనేటువంటి ఐడియా, ఇట్ ఈస్ రియలీ ఏ వెల్కమింగ్ సైన్. బట్ దేర్ ఆర్ సమ్ కండిషన్స్. అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఎలక్షన్ కోడ్ ఒకటి ఉంది, అలాగే ఫెమా రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయి, ఆర్బీఐ అప్రూవల్స్ కొన్ని ఉన్నాయి, అలాగే మినిస్టీరియల్ అండ్ క్యాబినెట్ అప్రూవల్స్ కొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు అనేది చాలా వైవిధ్యభరితంగా మారింది జమీల్ గారు. సో లెట్ us see how this discussion crops up. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ఈరోజు ప్రస్తుతం మనైతే ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు, విశ్లేషకులు అయినటువంటి శశి గారితో మొదలెడుదాం. శశి గారు, మీరు చెప్పండి, ఈరోజు ప్రస్తుతం ఏదైతే హైదరాబాదులో ఒకసారిగా ఏసీబీ ఆఫీసు ముందు మొత్తం చుట్టుముట్టిన పోలీసులు మార్నింగ్ 9 గంటల నుంచి వెళ్ళి అక్కడ బడులకు కూడా విద్యార్థులకు కూడా సెలవు ప్రకటించడంతో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం జరిగింది. అదే నేపథ్యంలో కొంతమంది జర్నలిస్టుల మీద కూడా దాడి చేయడం జరిగింది పోలీసులు. వారితోని కొంచెం వారి తొక్కి అంటే ఒక చిన్న గొడవలాగా కూడా జరిగింది. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారు? అందరికీ నమస్కారం. ఇవాళ హైదరాబాద్లోనే కాదు, ఏసీబీ విచారణ కేటీ రామారావుతోనే కాదు, ఢిల్లీలో కూడా ఈడీ విచారణ చేస్తుంది అరవింద్ కుమార్ని. అంటే 2 సైమల్టేనియస్ విచారణలు ఈ కేసులో జరుగుతున్నాయి. ఒకటి ఏసీబీ విచారణ జరుగుతుంటే ఇంకొకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతుంది. నిన్న కూడా ఈడీ అటు బిఎల్ఎన్ రెడ్డిని, తర్వాత ఈ రోజు అరవింద్ కుమార్ని విచారణ చేస్తున్నారు. తర్వాత ఏసీబీ నిన్న అరవింద్ కుమార్ను కూడా ఈ కేసులో A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను కూడా విచారణ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఏసీబీ హైదరాబాద్ లో A1గా ఈ కేసులో ఉన్నటువంటి కేటీ రామారావు గారు కూడా విచారణ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో వస్తున్నటువంటి 2 జరుగుతున్నటువంటి విచారణలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి ఏంటి అని అంటే, ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అవినీతి జరిగిందా, ఇది ఒక ఎస్టాబ్లిష్మెంట్. రెండోది నిబంధనల ఉల్లంఘన జరిగిందా, ఇది 2వ ఎస్టాబ్లిష్మెంట్. మూడోది క్విట్ ప్రోకో జరిగిందా, ఇది 3వ ఎస్టాబ్లిష్మెంట్. ఈ 3 కీలకమైనటువంటి అంశాలపైనే అటు ఏసీబీ గాని ఇటు ఈడీ గాని దర్యాప్తు చేస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. ఇప్పటి వరకు ఈ కేసులో ప్రధానంగా వినపడినటువంటి మాటలు ఏంటి అని అంటే, ఈ ఫార్ములా E1 కార్ రేసింగ్ సందర్భంగా ఎఫ్ఈఓకి బదలాయించిన హెచ్ఎండిఏ నుండి చెల్లించినటువంటి 55 కోట్ల రూపాయల్లో అవినీతి జరిగింది ఒకటని, నిబంధనలకు వ్యతిరేకంగా చెల్లింపులు జరిగాయి అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ బలంగా వచ్చింది. కానీ గత 2-3 రోజులుగా, అంటే జనవరి 7వ తారీఖు నాడు వచ్చినటువంటి ఒక కొత్త ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి అని అంటే, 2023లో ఈ కార్ రేసింగ్ జరగటానికి ముందే ఎవరైతే 2023 ఫిబ్రవరి 11, 12 తేదీలలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణకు స్పాన్సర్ గా వ్యవహరించారు గ్రీన్ కో అనేటటువంటి ఎనర్జీ సంస్థ, 2022లోనే బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల రూపాయల ఎలక్ట్రోల్ బాండ్స్ ని ఇచ్చింది అనేటటువంటి ఆరోపణ కూడా ప్రధానంగా వచ్చింది. ఇది మనకి ఈ కేసులో ప్రధానంగా కనపడుతున్నటువంటి అంశాలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, ఎలక్ట్రోల్ బాండ్స్ క్విడ్ ప్రోకో జరగటానికి 2022లో ఎలక్ట్రోల్ బాండ్లు కొంటే 2023లో గ్రీన్ కో ఎనర్జీకి ఇది ఇచ్చారు అనేటటువంటిది ఒకటి. రెండోది, గ్రీన్ కో ఎనర్జీ అనేటటువంటి సంస్థ రెండోసారి జరిగేటటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ నుండి స్పాన్సర్షిప్ నుండి తప్పుకున్నటువంటి సందర్భంలో 2024 ఫిబ్రవరి 10న జరగాల్సినటువంటి సీజన్ 10 కార్ రేసింగ్ కి తప్పుకున్నటువంటి సందర్భంలో మరి స్పాన్సర్ గా ఎవరుండాలా? తాత్కాలికంగా స్పాన్సర్ గా ఉండటానికి మా హెచ్ఎండిఏ నుండి 55 కోట్ల రూపాయలు చెల్లించారు అనేటటువంటిది ఒకటి. ఆ చెల్లిస్తున్నటువంటి సందర్భంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి అనేటటువంటి ఎస్టాబ్లిష్మెంటే. ఇప్పటికే కేటీ రామారావు గారి విచారణ ఏసీబీ ప్రారంభించింది. సాయంత్రం 5 గంటల దాకా కొనసాగేటట్టు ఉంది. అయితే మనకి ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు ఏసీబీ కేటీ రామారావు గారికి సంధిస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, హైదరాబాద్ నే ఎందుకు ఎంపిక చేశారు కార్ల ఈ రేసింగ్ కి? హైదరాబాద్ కార్ల ఈ రేసింగ్ వల్ల హైదరాబాద్ కు జరిగినటువంటి లాభం ఏంటి? ఈ 2 క్వశ్చన్స్. తర్వాత మీరు ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్నారా అనేటటువంటి క్వశ్చన్, 3వ క్వశ్చన్. 4వ క్వశ్చన్ ఏమేస్తున్నారు అని అంటే, మీరు క్యాబినెట్ దృష్టిలో పెట్టారా ఈ అనుమతి తీసుకుంటున్నప్పుడు అనేటటువంటి ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న,
కీలకంగా ఏం వేస్తున్నారంటే, అధికారులు మీకు నిబంధనల ఉల్లంఘన జరుగుతుంది అని చెప్పారా, లేకపోతే అధికారుల పైన మీరే ఒత్తిడి చేసి 55 కోట్ల రూపాయలను FEOకి చెల్లించారా? ఇదొక కీలకమైన క్వశ్చన్. చివరిగా వాళ్ళు వేస్తున్న ఇంకొక కీలకమైన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు FEOకి 55 కోట్ల రూపాయలు సీజన్ 10కి చెల్లించారు కదా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసింది కదా, ఆ 55 కోట్ల రూపాయలు తిరిగి వచ్చాయా? ఈ ప్రశ్నలన్నీ కూడా కేటీ రామారావు గారు ముందు పెట్టినటువంటి సందర్భం ఉంది. దీంట్లో ప్రధానంగా ACB ఇన్సిస్ట్ చేస్తుంది ఏంటంటే, అవినీతి కంటే కూడా నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనేటటువంటిది ఒక ప్రధానమైన అంశం. నిన్న అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చాలా కీలకంగా మారాయి. ఈ రోజు కేటీ రామారావు గారి విచారణలో నిన్న అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కీలకంగా మారాయి. అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటది? HMDA వైస్ చైర్మన్ గా, పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఆదేశాల మేరకే మేము FEO అనేటటువంటి సంస్థకి 55 కోట్ల రూపాయల బదలాయింపు చేశాము. ఇది మేము ప్రభుత్వ ఆదేశాల మేరకే చేశాం తప్ప మా వ్యక్తిగతమైనటువంటి ప్రమేయం ఏమీ లేదు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీదనే ఇవాళ జరుగుతున్నటువంటి విచారణ. బట్ దీంట్లో ఒక అవినీతి అనేది పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కాకపోయినా 2 ఎస్టాబ్లిష్మెంట్లు కీలకంగా వస్తాయి. ఒకటి, నిబంధనలను ఉల్లంఘించి ఒక ఫారిన్ సంస్థకి ప్రజాధనాన్ని బదలాయించారు అనేది ఒకటి వస్తుంది. రెండోది క్విడ్ ప్రోకో. క్విడ్ ప్రోకో ఏంటి అని అంటే, 2022లో 41 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఏది స్పాన్సర్స్ గా వ్యవహరించినటువంటి గ్రీన్ కో సంస్థ చెల్లించింది. బట్ అది కీలకమైనటువంటి అంశంగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్విడ్ ప్రోకో ఒక అంశము, నిబంధనల ఉల్లంఘన జరిగింది అనేటటువంటి రెండో అంశం కూడా ఈ కేసులో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈడీ కూడా ఫెమా కేసులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. బట్ ఇదే కేసులలో, ఇలాంటి కేసులలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా గమనించాలా. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా అదే కదా. జగన్మోహన్ రెడ్డి కేసులో ఏంటంటే క్విడ్ ప్రోకో ఏంటి, ప్రభుత్వం ద్వారా అయాచిత వరాలు పొందినటువంటి పారిశ్రామికవేత్తలు జగతి పబ్లికేషన్ లో, సాక్షిలో పెట్టుబడులు పెట్టారు అనేటటువంటి ఆరోపణలతోటే ఆనాడు అరెస్ట్ జరిగింది కదా. బట్ దీంట్లో కూడా ఇంకొక ఎస్టాబ్లిష్మెంట్ ఏం జరుగుతుంది, క్విడ్ ప్రోకో ద్వారా గ్రీన్ కో అనేటటువంటి సంస్థ ముందుగా 2022లో 41 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ కి చెల్లిస్తే 2023 ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి స్పాన్సర్ గా వ్యవహరించడానికి గ్రీన్ కోకు అనుమతి ఇచ్చారు అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. బట్ దర్యాప్తు సైమల్టేనియస్ గా 2 కీలక దర్యాప్తు సంస్థలు, అటు ఏసీబీ ఇటు ఈడీ చేస్తున్నటువంటి సందర్భంలో, బట్ దర్యాప్తు పొలిటికల్ మోటివేటెడ్ తో కాకుండా ఒక నిష్పక్షపాతమైనటువంటి పారదర్శకమైనటువంటి దర్యాప్తు జరగాలనేదే మన ఉద్దేశం. బచ్చు శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ నాయకులైనటువంటి బచ్చు శ్రీనివాస్ గారు ఈరోజు ఎప్పుడైతే ఏసీబీ విచారణ జరుపుతాదని చెప్పారో దానికి హాజరయ్యి సరైన పద్ధతిలో అవినీతి చేయలేదు, నేను ఖచ్చితంగా ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, కరాఖండిగా బయటికి వస్తాను అన్న ధీమాతో ఉన్న కేటీఆర్ ఈరోజు ఏసీబీ ముంగట పోవడానికి ఎందుకు జాప్యం జరుగుతుంది? వచ్చిన తర్వాత కోర్టు లాయర్లతోనే వెళ్తానని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం చూస్తున్నాము ఎవరైతే మాటల యుద్ధం అయితే ఉన్నదో, చాలా మాటలు మనం చూస్తున్నట్టయితే చాలా విచిత్రకరమైన లొట్టపీసుగాళ్ళు, పిచ్చిగాళ్ళు, పొట్టినాయలు, చిట్టినాయలు, ఇవన్నీ ఈ మాటలు మాట్లాడుతూ ఇది సమంజసమేనా? సార్, మొట్టమొదట 4 సైట్స్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులు శేషు గారికి, సుధాకర్ శర్మ గారికి, ఇప్పుడే జాయిన్ అయినటువంటి గంప వినోద్ కుమార్ గారికి, అందరు కూడా నమస్తే. ఇప్పుడు మీరు అన్న మాట ఏంటంటే వ్యాఖ్యల పట్ల లొట్టపీస్ కేసు లేకపోతే ఇంకేదో పదాలు వాడింది కదా. నేను ఐ డోంట్ వాంట్ టు అంటే రిపీట్ దోస్, మళ్ళా పదాలు నేను వాడాలని అనుకోవటం లేదు. ఎగ్జాక్ట్లీ సార్. దీంట్లో ఏమంటే, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా పదే సందర్భాల్లో అనేకమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు కదా. ఎట్లా అంటే తొక్కుతాము, తీస్తాము, మెడలు వేసుకుంటాము, ఇంకా చాలా మాట్లాడింది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆయనకు ప్రతిగా అంటే ఇప్పుడు ఈ కేసులో బేసిక్ గా ఈ కేసు గురించి ఇప్పుడు శేష్ గారు మాట్లాడింది. ఇలా 2 ప్రధానంగా ఏమంటే, ఈ కేసు పట్ల ఒకటి కోడ్ ఉల్లంఘన, ఏంటంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఒకటి. గ్రీన్ కో కంపెనీ వెళ్ళిపోయిన తర్వాత
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తున్నటువంటి హోస్ట్ చేసేటువంటి సందర్భంలో హెచ్ఎండిఏ నిధులు ఆ సందర్భంగా కోడ్ ఉన్న సందర్భంలో 10 కోట్లకు పైచిలకు మనం ఇచ్చినప్పుడు ఆర్బీఐ కానీ లేకపోతే పెమా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేటువంటిది ఒక అభియోగం. దీని పట్ల ఇప్పటి వరకు కూడా కేటీ రామారావు గారు పదే చెప్పుకొస్తున్నది ఏంటంటే ఇది సహజంగానే ప్రభుత్వంలో కొన్ని సందర్భాలలో కొన్ని రావాలంటే కొన్ని సందర్భాల్లో ఇట్లాంటివి చేస్తుంటాము అడ్జస్ట్మెంట్ కింద. సో ఆ ఆలోచనతోని మేము చేసినాము అని ఒక గంటన్నర పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి బ్రాండ్ ఇమేజ్ అని లేకపోతే ఈ కార్ రేసింగ్ కోసం పోటీ పడుతున్నటువంటి ప్రపంచంలో అనేక దేశాలతో పాటు భారతదేశంలో ప్రధానంగా చెన్నై కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, చాలా కష్టపడి తీసుకొచ్చినాము. దానివల్ల సస్టైనబిలిటీ ఆఫ్ ఈ వీక్ అని లేకపోతే ఈ ఇండస్ట్రీ అని దానికోసం మేము చేసినాము. అట్లా దానివల్ల 12,000 కోట్ల రూపాయలు మాకు రావడం కూడా జరిగింది. 12,000 కోట్ల రూపాయల ఆదాయం రావడం జరిగింది, 1,000 కోట్ల రూపాయలు కంపెనీలు రావడం జరిగింది అనేటువంటి విషయం చెప్పింది. సో దీన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రభుత్వం మాకు అనిపిస్తుంది, మా అభిప్రాయం, మా అధిష్టానం అభిప్రాయమైన, మా కేటీఆర్ గారి అభిప్రాయమైన, మా పూర్తి భారత రాష్ట్ర సమితి అభిప్రాయం ఏమంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఒక కేసులో ప్రత్యక్ష సాక్ష్యంతోని ఆడియో విజువల్ తోని పట్టుబడ్డారు. ఇంకా అందులో ముద్దాయిగానే కొనసాగుతున్నారు. ఆయన ఆ కేసు ఇంకా తేలనే లేదు. తర్వాత క్రమంలో కూడా అనేక సందర్భాల్లో జైలుకి వెళ్ళినటువంటి తెలంగాణ ప్రభుత్వం, ఆనాటి తొలి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వంలో తనను జైలుకు కావాలనే పంపించిండ్రు అనేటువంటి ఆలోచనతోని ఇప్పుడు మిమ్మల్ని కూడా మాకు అవకాశం వచ్చింది, అధికారం ఉంది. ఈ కేసు విషయంలో టెక్నికల్ గా దేర్ ఈజ్ ఎర్రర్. అంటే ఇప్పుడు మనం హైకోర్టుకి వెళ్ళినాం, సుప్రీంకోర్టుకి వెళ్ళినాం, అన్ని సందర్భాలలో కూడా విచారణకు అంటే పరోక్షంగా, ప్రత్యక్షంగా జోక్యం చేసుకోనన్న కోర్టు పరోక్షంగా విచారణకు హాజరు కావాలని చెప్పింది. విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో ఈ నెపంతో జైల్లో పెట్టి కేటీఆర్ గారిని జైలు పంపించి స్థానిక సంస్థలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోని ఈ ప్రభుత్వం ఉంది అని నిన్ననే చెప్పింది. ఎందుకంటే ఈ రోజు విచారణ ఉంది, ఖచ్చితంగా ఈ రోజు జైల్లో, ఈ రోజు నాకు తెలిసి అయితే ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ ప్యూర్లీ, ఈ రోజు కేటీఆర్ గారిని జైలుకి తీసుకెళ్లవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ విచారణకు వచ్చింది కాబట్టి జైలుకి తీసుకెళ్లిపోయి అక్కడి నుంచి అట్లనే మళ్ళీ ఈడీ విచారణకు కూడా జైలు నుంచే తీసుకెళ్లాలి. ఇంకా నిన్న ఒక మిత్రులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి చర్చలోనే, ప్రత్యక్ష చర్చ కార్యక్రమంలోనే చెప్తున్నారు 90 రోజులు మా టార్గెట్, 90 రోజులు కేటీఆర్ గారు జైల్లో ఉంటారు, ఈ 90 రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతాయి అనేటువంటి నాకు అనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయేంత కాలం కూడా కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి. ఆయనకు ఒక మరకంటించి మీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఒక కేసులో కవిత గారు వెళ్ళిండ్రు, ఇంకో కేసులో కేటీఆర్ గారు కూడా వెళ్ళిండ్రు. మీ పార్టీ వాళ్ళు ఏం అంటే ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా జైలుకి వెళ్ళిండ్రు అనేటువంటి అపవాదును అంటించాలనేటువంటి కక్షపూరితమైనటువంటి ఆలోచనతోని ఈ ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి తీరులో వ్యవహరిస్తుంది. అయినా మేము దాన్ని కూడా చట్టపరంగా ఎదుర్కొని ఈ ప్రభుత్వానికి సహకరించాలని కోర్టుల తీర్పులను స్వాగతిస్తున్నాం, కోర్టులను గౌరవిస్తున్నాం, సంవిధానం కూడా గౌరవిస్తున్నాం. కాబట్టి చట్టపరంగానే ఎదుర్కొంటాం. చట్టపరంగా ఏ అంశాలున్నా నిజంగా ఈ దేశంలో ఆకాశం నుంచి అవని వరకు ఎన్నో రకాలైనటువంటి కుంభకోణాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉండి, కాంగ్రెస్ పార్టీలో ఉండి జైళ్లలో మగ్గినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా నిజ ఆరోపణలు ఆధారాలతో అది మనకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరకపోయినా, లాభం చేకూరకపోయినా చట్టపరంగా అది తప్పని చట్టం నిర్ణయించిన రోజు చట్టానికి ఎవరు చుట్టం గారు. కాబట్టి అది కేటీఆర్ గారైనా ఇంకెవరైనా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్వయాన ఇప్పుడు ముఖ్యమంత్రి గారే ముద్దాయిగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నాకు ఇప్పుడే బోధపడ్డది ఏంటంటే, మిత్రులు శేషు గారు అన్న తర్వాత ఈ క్విడ్ ప్రోకో అన్నారు. క్విడ్ ప్రోకో ఈజ్ నాట్ ఎట్ ప్రూవ్డ్.
అదేం ప్రూవ్ కాలేదు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఈ విషయంపై ఇంకొకసారి మాట్లాడదాం సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మాట్లాడి జమీల్ గారు ఒక సెకండ్ ముగిస్తానండి, కంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు ఈ రౌండ్ కి కంక్లూడ్ చేస్తాం. ఈ క్విడ్ ప్రోకో అనేది ఇట్ ఈస్ నాట్ ప్రూవ్. అప్పుడెప్పుడో జరిగితే ఈ 45 కోట్లు వెళ్ళిపోయిన సంస్థకు వెళ్ళిపోయిన గ్రీన్ కో వెళ్ళిపోతే మేము ఇచ్చిన FEO వాళ్ళు మాకు తిరిగి డబ్బులు ఇస్తా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తోసిపుచ్చిండ్రు, డబ్బులు తిరిగి తీసుకోలేదు. డబ్బులు ఇస్తా అంటే తీసుకోలేదు. ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా ఖచ్చితంగా ఈ విషయంలో జైలుకు పంపించాలి. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వెళ్తలేరు, వెళ్ళడానికి ఆస్కారం లేదు అని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటిది నా అభిప్రాయం. రైట్ సార్. ఇదే విషయంపై ఇప్పుడు మనం వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ నాయకులైనటువంటి ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా, శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, శేషు గారు చెప్పినట్టుగా వాస్తవానికి 2023లో ఎప్పుడైతే మనం నిర్వహించామో దాని తర్వాత 24లో నిర్వహించలేకపోవడంతో 700 కోట్ల లాభం కూడా మనకు వచ్చింది. అయినప్పటికీ దాన్ని కంటిన్యూస్గా కాకుండా దాన్ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఈరోజు కావాలని కక్షపూరితంగానే కేటీఆర్ను ఇరికించడంలో 90 ఇంకొక కొత్త విషయం కోణం ఇప్పుడే మనం శ్రీనివాస్ గారు చెప్పారు. 90 రోజుల పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినట్టు కేటీఆర్ను జైల్లో పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నదని మీ మీద ఒక కాంగ్రెస్ పార్టీ మీద ఒక ఇప్పుడు అభియోగం వచ్చింది. దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి వినోద్ గారు? సార్ కొంచెం మీ అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ను ప్లీజ్. ఫోర్ సైడ్స్ టీవీ యాంకర్ జమీల్ గారికి, మిత్రులు శేషి గారికి, బిఎస్ పార్టీ నాయకులు గారికి అందరికీ కూడా శుభ మధ్యాహ్న నమస్సులు. ఇవాళ ఒక్కటి ఏంటంటే అండి, ఇంకా వారు సిగ్గు విడిచి చేసిందే తప్పు, దీనికి 12,000 కోట్ల రూపాయలు వచ్చాయి అని చెప్పుకోవడం అంటే ఇది ఎంత సిగ్గుచేటు, ఇది ఎంత ప్రజాస్వామ్య విరుద్ధమైన వ్యాఖ్యానం అండి. ఇది అంటే డబ్బులు ఏ రకంగానే సంపాదించవచ్చు. ఒక చిన్న సబ్మిషన్ ఒక చిన్న సబ్మిషన్ అంటున్నారు కాబట్టి మనం డబ్బులు వచ్చాయి అంటే ఇప్పుడు మేము పార్టీ నాయకులుగా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కాదు, విద్యావంతులైన శేషు గారు చెప్తారు. అంటే ప్రభుత్వానికి ఏ రకంగా డబ్బులు వచ్చినా పర్వాలేదా? వినోద్ గారు జస్ట్ సబ్మిషన్ అంటున్నారు కదా, సబ్మిషన్ మనం సేకరిద్దాం. హేతుబద్ధత, న్యాయబద్ధత, నైతికత అవసరం లేదా ప్రభుత్వానికి? ప్రభుత్వానికి నైతికత లేకపోతే, హేతుబద్ధత లేకపోతే వినోద్ గారు జస్ట్ ఎ మూమెంట్, ఒక సబ్మిషన్ ఉన్నది అంటున్నారు. ఆ సబ్మిషన్ ఒకటి క్యారీ చేసుకుందాం, తర్వాత మీరు సమాధానం చెప్తురు కానీ. కమాన్ క్యారీ ఆన్. శ్రీనివాస్ గారు చెప్పండి. ఏం లేదు, ఇది చర్చ. పరుష పదజాలం వాడితే మళ్ళీ అందరం వాడతాము, వద్దు అట్లా ఆ దిశగా పోతాను. వినోద్ గారు కమాన్ క్యారీ ఆన్ సార్ ప్లీజ్ కమాన్. అరే నేనేమంటున్నానంటే నైతిక విలువలు ఉండాలి కదండి. ప్రభుత్వానికే నైతిక విలువలు లేకపోతే ప్రజలకి ఏముంటాయి? ప్రజలకు ఏం నేర్పిస్తాం మనం? ప్రజల్ని నడిపించేది ప్రభుత్వము, ప్రజా పార్టీలు, మరి ప్రత్యేకంగా ప్రభుత్వానికి బాధ్యత ఉంటది. ప్రభుత్వానికే నైతిక విలువలు లేకపోతే ప్రజలకి ఏముంటదండి? నేనేం పెద్ద పరిశుభ్రతలు ఏమాడానండి, జస్ట్ సిగ్గు చేయడం అన్నాను అంతే. నైతిక విలువలు లేకుండా అవునండి, నైతిక విలువలు లేకుండా ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వమే ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మరి మీరు నేను కాదండి, ఇప్పుడు సామాజిక విశ్లేషకుడు శేషు గారిని అడుగుదాం. వారు న్యాయ నిర్ణేత, వారు చెప్పనియండి, దానికి నేను కట్టుబడి ఉంటా. శేషు గారు చెప్పనియండి. ఇప్పుడు మనందరం సమాధానం మాట్లాడింది తప్పని ఎవరైనా చెప్తారు. నేను అగ్రి. ఒకవేళ శేషు గారు చెప్తే నేనేమనలేదు. సార్ వినోద్ గారు మీరు ఫస్ట్ ఆఫ్ కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు 90 రోజుల పాటు జైల్లో ఉండడానికి ఒక ప్రయత్నంలోనే కక్షపూరితంగానే అంటే ఏంటంటే జ్యుడిషియరీ సిస్టమ్ ఏమన్నా మా కాంగ్రెస్ ప్రభుత్వం జేబులో పెన్ అనుకుంటున్నారా అండి? అదొక దానికో సిస్టమ్ ఉంటుంది, అది ఎవరు చెప్తే వినదు. అది సామాన్యుడికి ఒక విధంగా ఉండదు, అది అసామాన్యుడికి ఒక. మొన్న అల్లు అర్జున్ గారి విషయంలో రుజువు కాలేదా? ముఖ్యమంత్రి గారు ప్రజల పక్షంలో ఉంటారు, ప్రజాస్వామ్యం పక్షాన ఉంటారు వారు. మన అల్లు అర్జున్ గారి విషయంలో అదే రుజువు అయింది. రేపు కేటీఆర్ గారి అదే అవుతుంది.
అంతేగాని అదేదో మన చేతిలో పెన్ను జేబులో పెన్ను కాదు, పర్సు కాదు. అది అలా అలా అది వారు ఆరోపణ చేసిన మాత్రాన దానికి మేము బదులు చెప్పండి, అది కరెక్ట్ కాదండి. అదొక జ్యుడిషియల్ సిస్టమ్, అదొక ఫోర్త్, అది వన్ ఆఫ్ ద థర్డ్ ఎస్టేట్, దానిపైన చేసుకుంటా పోతుందండి. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేటీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా ఆయనకు న్యాయవాదులను వారిని అనుమతించకపోవడంతో పోలీస్ వ్యవస్థ ఏదైతే అతను తిరిగి వెళ్ళిపోయిన దెబ్బలో ఇప్పుడు మీరు భావిస్తున్నారా కేటీఆర్ నిజంగానే దీంట్లో ఇరుక్కపోయారని మీరు భావిస్తున్నారా? లేకపోతే దీంట్లో యాజ్ ఏ కేటీఆర్ చెప్తున్నారు, ఇప్పుడు నేను ఏమీ చేయలేదు, తప్పు చేయలేదు, నేను నా రాష్ట్రానికి నా దేశానికి ఒక గౌరవపరిచే విధంగానే ఒక ఈ కార్ రేస్ తీసుకొచ్చాను ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి అని చెప్తున్నారు. దీన్ని మంచి పరిణామం కదా, దీన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? జమీల్ గారు ఎందులో ఎవరు ఇరికించింది లేదు, ఇరుక్కున్నది లేదు. స్వతహాగా ధనార్జన ధ్యేయంగా స్వార్థపూరిత చింతనతో వారి పార్టీ నిధులు పెంచుకునే విధంగా, వారి కుటుంబ ఆస్తులు పెంచుకునే విధంగా చేసిన స్వార్థపూరిత చింతనతో చేసినటువంటి అవినీతి ఇది. అది అప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని ఇప్పుడు ఇవాళ నిజాయితీ పరులైనటువంటి నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి రావడం, తెలంగాణకి ఇవాళ 10 సంవత్సరాలు ప్రజలు నమ్మి అధికారం ఇస్తే వారు స్వార్థ చింతనతో వారి కుటుంబ ఆస్తులు పెంచుకున్నారు, లగ్జరీ లైఫ్లు లీడ్ చేస్తారు. తెలంగాణ ప్రజలందరూ మా ప్రభుత్వం అనుకున్నారు, ఈ కేటీఆర్ గారే మా అనుకున్నారు. కానీ వారు మా కాదు, వాళ్ళ దొరలని రుజువైపోయింది. వాళ్ళ స్వార్థంతో సంపాదించుకున్నారు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ ప్రజాప్రభుత్వం ప్రజాస్వామిక విధంగా పరిపాలిస్తుంది. ఆ రకంగా దోషులు ఎవరైనా, ఎటువంటి వారైనా, ఇంత పెద్దలారైనా, అది చట్టం దాని పని తను చేసుకుంటా పోతుంది. అందులో వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అంతేగాని ఇరుక్కపోవడం అనేది ఉండదండి. తప్పు చేసిన వారు శిక్ష అనుభవిస్తారండి. సార్ ఇదే విషయంపై శేషు గారు మీరేమనుకుంటారంటే, ఇప్పుడు మన శేషు గారు మన శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఇది కిట్ కాదు, అలాగే ఇప్పుడు మన మిత్రులు చెప్తున్నట్టుగా, వినోద్ గారు చెప్తున్నట్టుగా ఇది కక్ష సాధింపు చర్య కాదు, జ్యుడిషియరీ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్తున్నారు. మీరు ఈ విషయంపై ఎలా, అసలు వాస్తవానికి ఈ కేసుకు సంబంధించింది కేవలం ఒక 200 కోట్ల రూపాయలకు ఒక 55 కోట్ల రూపాయలకు సంబంధించింది. దీనికి హెచ్ఎండిఏ చైర్మన్గా కేసీఆర్ గారు ఉన్నారు. 10 crores రూపీస్ వరకు క్యాబినెట్ ఆమోదం కూడా అవసరం లేదు. అబౌట్ 10 crores అయితే మాత్రం క్యాబినెట్ అవసరం ఉంటుంది. అలాగే ఈ నేపథ్యంలో కొన్ని జరిగినాయి. ఆ సెకండ్ రేస్ ఎందుకు క్యారీ చేసుకోలేకపోయింది? దీన్ని మంచిగా ఒక బ్రహ్మాండమైన రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన ఇంకా కొంచెం నిధులే మనకు వస్తుండే కదా, ప్రాఫిటే వస్తుండే కదా, దీన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయిందని మీరు భావిస్తారు సార్? జమీల్ గారు, ఇక్కడ మనం కొన్ని విషయాలను చాలా స్పష్టంగా మాట్లాడాలా. ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయాలలో మనం మహారాష్ట్ర తోటి, ఒడిశా తోటి పోటీ పడి దీన్ని FEO ఒప్పందం చేసుకొని మనం తీసుకొని రావటం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. ఆ సందర్భంగా కేటీ రామారావు గారు చెప్తున్నది ఏంటి అని అంటే, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తను చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి, తర్వాత ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని, EV వినియోగాన్ని పెంచడానికి మనం ఇలాంటి కార్ల రేసింగ్ ని మనం ప్రోత్సహించాము. ఆ 2 రాష్ట్రాలతో పోటీ పడి మనమే దీన్ని సాధించుకొని వచ్చాము అనేటటువంటి విషయంలో అభ్యంతరాలు లేవు. ఖచ్చితంగా మనం దాన్ని ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశం, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ గానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మెట్రోపాలిటన్ నగరాలలో, లేకపోతే హైదరాబాద్ లాంటి ఒక కాస్మోపాలిటన్ సిటీస్లలో ఇట్లాంటి ఈవెంట్స్ జరగటం అనేది ఒక సర్వసాధారణమైనటువంటి విషయమే. దీన్ని పోటీ పడి తెచ్చారనే దాంట్లో కూడా మనం అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. బట్ ఇక్కడ ఈ మొదటిసారి జరిగినటువంటి కార్ల రేసింగ్ లో స్పాన్సర్ గా వ్యవహరించినటువంటి గ్రీన్ కో ఎనర్జీ సంస్థ తప్పుకోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఊహించినంత ఆదాయం, లేకపోతే వాళ్ళు ఊహించినంత మేరకు వాళ్ళకి ఈ కార్ల రేసింగ్ వల్ల డబ్బులు రాలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, గ్రీన్ కో ఎనర్జీ సంస్థ ఈ స్పాన్సర్షిప్ నుండి తప్పుకున్నటువంటి సందర్భంలో FEO వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది, కార్ల రేసింగ్ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీ రామారావు గారు తాత్కాలికంగా HMDAని స్పాన్సర్ గా తీసుకొని వచ్చారు. ఆ స్పాన్సర్ గా తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో మనకి ఒప్పందం మేరకు చెల్లించాల్సినటువంటి 55 కోట్ల రూపాయల ఒప్పందాన్ని ఎక్కడి నుంచి చెల్లించారు? HMDA నుంచి చెల్లించారు. హెచ్ఎండిఏకి ఎవరుంటారు? ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటారు, మున్సిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా ఉంటారు, తర్వాత ఆ ప్రిన్సిపల్ సెక్రటరీగా అరవింద్ కుమార్ ఉన్నారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బిఎల్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఇక్కడ వస్తున్న ఆరోపణ ఏంటి? మీరు 55 కోట్ల రూపాయలు చెల్లించింది వాస్తవం,
చెల్లిస్తున్నటువంటి సందర్భంలో నిబంధనలు పాటించారా లేదా? ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్నారా, లేకపోతే కేబినెట్ దృష్టిలో పెట్టారా, లేకపోతే ఆర్బీఐ, మీరు విదేశీ సంస్థకి చెల్లింపులు చేస్తున్నారు కాబట్టి ఆర్బీఐని పరిగణలోకి తీసుకున్నారా? 10 కోట్ల రూపాయల వరకే చెల్లింపు అనుమతులు ఉన్నప్పటికీ కూడా మీరు 55 కోట్ల రూపాయలను ఎందుకు చెల్లించారు? దీంట్లో నిబంధనల ఉల్లంఘన జరిగింది అనేటిది. దీని మీద మొట్టమొదట తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా కేటీ రామారావు గారికి ఇచ్చినటువంటి ప్రివిలేజెస్ లో సడలింపులలో జడ్జి గారు క్లియర్ గా అడిగారు. జడ్జి గారు క్లియర్ గా ఏమడిగారంటే 55 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కి చెల్లించిన సందర్భంలో కేటీఆర్ కి ఏవైనా అవినీతి ఉందా, కేటీఆర్ కి ఏవైనా ఆ సొమ్ములో నుంచి ఎంతైనా వచ్చిందా, అవినీతి కేటీఆర్ కి వచ్చిందా వ్యక్తిగతంగా అనే ప్రశ్న అడిగారు. అప్పుడు అడ్వకేట్ జనరల్ ఏం చెప్పారు? విచారణ దశలోనే ఉంది కాబట్టి అది ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు అని అంటే కదా కేటీ రామారావు గారికి ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయకూడదు అనేటటువంటి ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారు, ఒక మినహాయింపు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అంటే విచారణలో ఏం జరగాల, విచారణలో ఏం ఎస్టాబ్లిష్మెంట్ కావాలి అంటే నిబంధనల ఉల్లంఘన మేరకు జరిగింది ఈ కేసులలో, నిబంధనలు పాటించకుండా విదేశీ సంస్థకి 55 కోట్ల రూపాయలు చెల్లించారనేది దర్యాప్తు సంస్థలు ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. ఈడీ ఏం చేయాలి అంటే మనీ లాండరింగ్ జరిగింది, ఫెమా నిబంధనలను ఉల్లంఘించారు, ఆర్బీఐ అనుమతి లేదు, ఇప్పటికే ఆర్బీఐ అనుమతి లేదు కాబట్టి 8 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది. ఇదే అంశం కాబట్టి ఈడీ ఆ రకమైనటువంటి దర్యాప్తు చేస్తుంది. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆరోపణలు వచ్చాయి కాబట్టి బచ్చు శ్రీనివాస్ గారు చెప్తున్నట్లుగా జైలుకు పంపొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, కానీ ఈ కేసులు నిలబడవండి. ఎందుకు అంటే క్విట్ ప్రోకోకి ఆధారాలు ఉండవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు నిలబడుతున్నాయా? నిలబడట్లేదు కదా. క్విట్ ప్రోకో జరిగినప్పటికీ కూడా దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసేటటువంటి ఆధారాలు ఉండవు. ఒకవేళ నిబంధనల ఉల్లంఘన జరిగినా నిబంధనలు ఏ స్థాయిలో ఉల్లంఘన జరిగింది, నిబంధనల ఉల్లంఘనలో వ్యక్తిగత ప్రయోజనం ఏమన్నా ఉందా అనేటటువంటిది కూడా కీలకమవుతుంది. కాబట్టి అరెస్టులు జరగవచ్చు, చేసుకోవడానికి ఈడీకి అధికారం ఉంటుంది, ఏసీబీకి అధికారం ఉంటుంది, ఆర్డర్స్ చేసుకోవచ్చు, పోలీస్ శాఖ అరెస్ట్ చేసి లోపల పెట్టచ్చు. కానీ జుడిషియరీలో కేసు నిలబడుతుందా? ఇట్లాంటి కేసులు నిలబడిన దాఖలాలు లేవు, శిక్షలు పడిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఇది ఒక రాజకీయంగా మైలేజ్ సాధించడానికి అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్షాలకు ఉపయోగపడుతుందేమో కానీ బట్ దీంట్లో శిక్షలు పడేటటువంటి అవకాశం కానీ, లేకపోతే సాక్ష్యాలు దొరికే అవకాశం కానీ, లేకపోతే దీంట్లో జరిగిన ఉల్లంఘనలను ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ఆధారాలు కానీ దొరకపోవచ్చు అనేటటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్. ఇదే విషయంపై బచ్చు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు మన వినోద్ గారు చెప్పినట్టుగా ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ కేసులలో నిలబడవు ఈ కేసులు ఇంతవరకు. ఇప్పుడు క్విట్ ప్రోకో కానివ్వండి, దానికి ప్రూఫ్ మాత్రం లేదు. అలాగే ఇంత అతి ఉత్సాహం అవసరమా అంటే దానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన పూర్తిగా వాళ్ళను గృహ నిర్బంధం చేసి వారిని రాకుండా అడ్డుపడి చేసినాక పోలీసులు ఇంత బందోబస్తు ఏర్పాటు చేయడం వలన ఇక్కడ ప్రతి విషయంలోనూ మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే చెప్తున్నారో దీనికి సంబంధించి మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? ఇది ఒకటి వాస్తవం మాట్లాడుకోవాలంటే రెండు అంశాలండి. ఒకటేమో ఈ ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక చిన్న పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక నేపథ్యం ఉంది. 25 సంవత్సరాల పార్టీ, ఒక 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ, అంటే చెరిస్మాటిక్ లీడర్స్ ఉన్న పార్టీ, ఒక పిలుపునిస్తే వేలాదిగా లక్షలాదిగా గంటలలోనే తరలి వచ్చేటువంటి పార్టీ. కేటీఆర్ గారు విచారణ, కేటీఆర్ గారు అరెస్ట్ అంటే ఒక వారం రోజుల నుంచి వందలాది మంది వేలాది మంది నందినగర్ తెలంగాణ భవన్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా కాబట్టి ప్రభుత్వానికి సహజంగానే ప్రభుత్వము ఇన్ఫ్లుయెన్స్ చేసే లీడర్లు ఎవరెవరు అనేటువంటిది ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా హరీష్ రావు గారిని కావచ్చు, రేపు పొద్దున కవిత గారిని కూడా, నాకు తెలిసి కవిత గారిని ఈరోజు ఏమనలేదు. నిజంగా కేటీఆర్ గారిని ఖచ్చితంగా తీసుకెళ్తారు అన్నప్పుడు కవిత గారి ఇంటి ముందర బందోబస్తు ఉంటుంది, హరీష్ రావు గారు ఉంటారు, అది తెలంగాణ భవన్ దగ్గర పెడతారు, నందినగర్ లో పెడతారు, మొత్తం అలర్ట్ పెట్టేస్తారు, సిటీ మొత్తం అలర్ట్ ప్రకటిస్తారు. నాకు తెలిసి అంత భారీ బందోబస్తు పెట్టి జైల్లో వేస్తారు. ఈ క్విట్ ప్రోకో అనేటువంటిది కూడా ఇది రాజకీయాలు మొదలైన నుంచి, రాజకీయాలు ఉన్నంత కాలం, డెమోక్రసీ ఉన్నంత కాలం, లేకపోతే ఎన్నికలు ఉన్నంత కాలం రాజకీయ పార్టీల మనుగడ కోసం ఎప్పుడు కూడా ఇంతకుముందు
ఏమి అంటే ఇది ఇంత పెద్దగా ప్రాచుర్యంలోకి రాలే. డబ్బు కోట్లాది రూపాయలు అప్పుడెప్పుడో లక్షల వేలు ఉన్నప్పుడు మాట్లాడేది ఏమంటే ఎవరైనా కంపెనీలు స్పాన్సర్ చేసేది వ్యాపారస్తులు డబ్బు ఇచ్చడం అనేటువంటిది రాజకీయ పార్టీలకు సహజమే. ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయ నాయకులే వ్యాపారస్తులు అయిపోయారు, వ్యాపారస్తులే రాజకీయ నాయకులు అయిపోయారు. కాబట్టి ఈ క్విక్ ప్రోకో అనేటువంటి పదం తీసుకొచ్చిండ్రు. మీకు ఇస్తే మాకేం లాభం, మాకిస్తే మీకేం లాభం అని. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి రాజ్యసభ మెంబర్లు ఇవ్వడము, లేకపోతే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పార్లమెంట్ ఆ పార్టీకి కొంత అడ్జస్ట్మెంట్ చేయడము, ఇవన్నీ మామూలుగానే నడుస్తున్నాయి. కాంట్రాక్ట్లు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వడము ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. దీన్ని తప్పుపట్టడానికి కూడా ఏం లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కలిసి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎక్కడి నుంచి వచ్చినాయి 400 కోట్ల రూపాయలు మీ పార్టీకి? ఎవరో ఇస్తేనే కదా. ఇలా ద రిచెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది భారతదేశంలో. ఎక్కడి నుంచి వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి? ఈరోజు మా పార్టీ దగ్గర 60 లక్షల సభ్యత్వం ఉంది. అంతమంది లెజిస్లేటివ్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కాంటెస్టెడ్ ఉన్నారు, డిఫీటెడ్ ఉన్నారు. డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చే ఉంటారు కదా మా పార్టీకి. మా పార్టీ ఫండ్స్ కూడా ఇలా 1500 కోట్ల రూపాయలు, 1450 కోట్ల రూపాయలు. సెకండ్ రిచెస్ట్ పార్టీ. సో ఇవన్నీ వీటిని ఏదో పెద్దగా క్విడ్ ప్రోకో జరిగింది, అది జరిగింది, జరగకూడదు ఏది జరగట్లే. జరిగిన దాన్ని పెద్దగా మాట్లాడుతున్నారు కానీ ఏ రాజకీయ పార్టీ అని ఈవెన్ కాంగ్రెస్ ఇప్పుడు వారు అన్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేతలు బాగా డబ్బు సంపాదించిండ్రు, ఆ రోజు ఎట్లా ఉన్నారు, ఈ రోజు ఎట్లా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి గారు నా సూటి ప్రశ్న అంటే దీన్ని తప్పుగా తీసుకోవద్దు. ముఖ్యమంత్రి గారు వారి రాజకీయ నేపథ్యం ఉన్నప్పుడు వారి వివాహ సమయంలో వారు ఏ వ్యాపారం చేసేవారు, ఏ విధంగా ఉండేవారు, ఈ రోజు వారి దగ్గర ఉన్న డబ్బు ఎంత, వాళ్ళ అన్నదమ్ముల దగ్గర, వాళ్ళ బంధువుల దగ్గర ఈ 1 సంవత్సర కాలంలోనే వాళ్ళు సంపాదించారు. నాకున్నటువంటి ప్రాథమిక సమాచారం 1000 ఎకరాలు ఇప్పటికే సాధించి పెట్టుకున్నారు, సంపాదించి పెట్టుకున్నారు అని. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తాత్కాలికంగా అంటే కావాలనే ట్రాన్సాక్షన్స్ జరగకుండా భూమి లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వమే ఖచ్చితంగా, ప్రభుత్వంలోని పెద్దలు వాళ్ళ బంధువులందరూ కూడా తక్కువ రేట్లో ఆస్తులు కొనుక్కోవాలా, రాబోయేటువంటి క్లస్టర్స్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కావచ్చు, ఆ చుట్టుపక్కల 1000 ఎకరాలు సమీకరించుకున్నారు అని చెప్పి ఇప్పటికే సమాచారం ఉంది. అంటే ఈ ఆరోపణల వల్ల ఇవి ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు చేస్తే వాటికి వాల్యూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ట్రూ. మన సమాజంలో చర్చించుకుంటున్నారు. వాస్తవం కూడా ఇంకొక 6 నెలల 8 నెలలు దీన్ని ఆపి పెడతారట ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం. అంటే రాజకీయాలు, నేను అదే చెప్తున్నా, రాజకీయాలు వ్యాపారస్తులు అందరూ కలిసి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ క్విడ్ ప్రోకోలు ఇట్లాంటివి ఏం పెద్దగా పనిచేయవు. మా సోదరులు శేషి గారు చెప్పిండ్రు, ఇంతకు ముందే జగతి పబ్లికేషన్ లోకి పెట్టుబడులు వచ్చినాయి, పెట్టుబడులు పెట్టిన వారు ఉన్నారు, వారే ఆ కేసులు నిలబడటం లేదు. ఈరోజు 12 కంపెనీలు, దేశవ్యాప్తంగా 12 కంపెనీలు ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇచ్చిండ్రు అనేటువంటిది నిన్న మొన్న ఎక్కడనో మాధ్యమాలలో నేను చదివిన. సో అది ప్రాథమికంగా కాకుండా మళ్ళొకసారి నేను పునరుద్ఘాటిస్తున్నా ఏమంటే, ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ ని మా పార్టీలో ఇంకెవరెవరిని ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడైతే కేటీఆర్ గారు ఒక్కరినే ప్లాన్ చేసిండ్రు. డెఫినెట్ గా ఇంకా ముందు బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరిని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారో ఒక కొత్త సంస్కృతికి తెరలేపిండ్రు. కక్ష సాధింపు చర్యలు రాబోయే రోజులలో నువ్వేమిస్తే నీకు అదే తిరిగి వస్తుంది. ఇట్ ఈస్ అ నేచర్స్ రూల్. వాట్ కాంగ్రెస్ ఈస్ డూయింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టుడే, ద థింగ్స్ విల్ బి హ్యాపెండ్ ఇన్ ద నెక్స్ట్ గవర్నమెంట్. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ అట్లాంటివి జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. రైట్ సార్, ఇదే విషయంపై ఇప్పుడు కంప వినోద్ గారు మీరు చెప్పండి. ప్రస్తుతానికి అదైతే చాలా పెద్ద మాట అన్నారు బొత్స శ్రీనివాస్ గారు. ఏమన్నారంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రియల్ ఎస్టేట్ని మొత్తం భూమిని దించేసి ఆస్తులను కూడగొట్టుకుంటుంది. రేపు రాబోయే కాలంలో దీనికి సంబంధించిన ఆస్తులను పెంచుకుంటూ పోయి దానికి వల్ల మళ్ళీ ఒకసారి రియల్ ఎస్టేట్ భూములు పెరగడానికి కారణం అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకొక విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఒక అనావృష్టి సృష్టించి పబ్లిక్ డైవర్షన్ ఏదైతే కాంగ్రెస్ మీద బాగా వ్యతిరేకతిస్తున్నదో ఆ వ్యతిరేకతను కూడా మల్చడానికే ఈ కేటీఆర్కు సంబంధించిన అరెస్ట్ల డ్రామాలు కొనసాగిస్తున్నాయనే ఒక ఆరోపణ కూడా ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి? ముందుగా మా అపోజిషన్ పార్టీ నాయకులు అయినప్పటికీ వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
బొత్స శ్రీనివాస్ గారికి. బికాజ్ ఆఫ్ వారు ఒక సత్యాన్ని చెప్పారు, చాలా సంతోషం. ఇవాళ రాజకీయాలు స్టేటస్ సింబల్ అయిపోయాయి. సమాజాన్ని ప్రేమించే వాళ్ళు, సమాజానికి ఏదో సేవ చేయాలనుకునే వాళ్ళు, ఈ పుట్టుక ఈ సమాజానికి ఉపయోగపడాలనుకునే వాళ్ళు రాజకీయ నాయకులుగా అవ్వడం లేరు. రాజకీయ పార్టీలన్నీ వ్యాపారస్తులకు ఉన్నతమైన పదవులు ఇస్తున్నారు. అంటే అందుకు వారి పార్టీ కూడా అతీతం కాదు అని చెప్పినందుకు వారికి ముందు అభినందనలు. ముందు ఈ పని చేసింది బీఆర్ఎస్ పార్టీనే. మా వరంగల్ ఎవరో ఉంటారు, ఆయన పేరు నాకు టైం గుర్తుకు రావట్లే. ఆ ఎమ్మెల్యే ఓడిపోతే అతను బాగా రియలిస్ట్, బాగా పెద్ద క్యాపిటలిస్ట్ పారిశ్రామికవేత్తను తీసుకొచ్చుకొని రాజ్యసభ ఇచ్చారు. ఇంత ఒక కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా ఇప్పటివరకు పోలేదు. ఆ బీఆర్ఎస్ పార్టీ అతను ముందుంది. ముందు నిజాయితీగా వారి పార్టీ చేస్తున్నటువంటి అంటే రాజకీయాల్ని సామాజిక సేవ పరంగా కాకుండా ఒక వ్యాపారం లాగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వాడుకున్నదో, రాజకీయాల్ని ఏ రకంగా దుర్భరం పాలు చేసిందో చెప్పినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా వారికి. నిజంగా ఈ దిశగా జమీల్ గారు మీరు ఒక చర్చ పెట్టాలండి. అంటే వాళ్ళు నిజం చెప్తున్నాండి, రాజకీయాలంటే సామాజిక సేవ, రాజకీయాలు వేరు కాదండి. సామాజిక సేవ చేయాలనుకున్న వారు రాజకీయ వేదిక చేయాలి, తప్పన పడేవారు రాజకీయ నాయకులు ఉండాలి. వారికి నామినేషన్ వేసే పరిస్థితి కూడా డబ్బులు ఉండకపోయినా పర్వాలేదు, అలాంటి వారు రాజకీయ నాయకులుగా ఉండాలి. అలాంటి వారు చట్టసభలో ఉంటే ఈ సమాజానికి మనుగడ ఉంటుంది, ఈ సమాజం 10 కాళ్ళ పాటు చల్లగా ఉంటుంది. కానీ వ్యాపారస్తులు కనుక రాజకీయ నాయకులుగా ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అదే అడుగుజాడలో కనుక ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేపు ఏదైనా అది అలా వెళితే మాత్రం చరిత్రహీనులుగా అవుతారు, ఈ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. అది ఎంత మాత్రం సహేతుకం కాదు. జమీల్ గారు మీ చర్చ చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులు ఎవరైతే బాగుంటుందో ఈ సమాజానికి ఎవరు సేవలు చేయగలుగుతారో అనే దాని మీద మీరు చర్చ ప్రత్యేకంగా మీరు ఒక చర్చ తీయాల్సిన అవసరం ఉంటుంది. కక్ష సాధింపు చర్య గురించి కక్ష సాధింపు విషయం గురించి చెప్తాను. కక్ష సాధింపు విషయంలో అండి దానికి కూడా ముందు ఆద్యం పోసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. దీనికి ఆద్యం పోసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎంత దారుణం అండి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఏకైక కూతురు వివాహం సమయంలో వ్యూహాత్మకంగా కావాల్సిన అరెస్ట్ చేసి కేవలం ఒక్కసారి ఇట్లా వచ్చి చూసి ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం. ఇలాంటి వాటికి అన్నిటి ఆద్యం పోసిందే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు, ఇలా రేవంత్ రెడ్డి గారిని ప్రేమించే ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి పట్ల ఎంత కఠినంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది, వీళ్ళకి ఇవాళ కావాల్సిందని. కానీ రేవంత్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి కాదు. అసలు డబ్బుకో ఇంకా దేనికో గొప్పదానికో లొంగే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కానే కాదు. తను ప్రజల పక్షం ఉంటారు, ప్రజాస్వామ్య పక్షం ఉంటారు, నిలబడతారు, కలబడతారు, సత్యమే జయితలాగా వారు ఉంటారు. ఓకే, కానీ ఇప్పుడు బొత్స శ్రీనివాస్ గారు ఏదైతే అన్నారో దానికి మీరు ఏకమిస్తున్నారా? అంటే అతను చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే కావాలని ఈ ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ను మొత్తం డౌన్ఫాల్ చేసేసిన తర్వాత భూములు ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ కానివ్వండి, లేకపోతే ఈ క్లస్టర్స్ ఫార్మా క్లస్టర్స్ ఒక నిమిషం అది వారు చెప్పడం అండి. అది వారు ఏంటండి, వారు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నేత అండి. వారి మాటల గారడి, వారి మేధస్సు, వారి గురువు గారు, అది చిన్న విషయం కాదండి. వాడి మడతలు నాలుగు ఏ రకమైన మడత పెట్టగల దిట్ట అండి వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీకి అది సాధ్యమైంది, కానీ వాస్తవానికి అది సాధ్యం. అది ఎలా సాధ్యమవుతుందండి? రియల్ ఎస్టేట్ అక్కడ హైడ్రా అనేది రాష్ట్ర ప్రజానీకం అంతా కొనియాడుతూ ఉన్నారు. దాని హైడ్రా అనేది అందరూ హైడ్రా కారణంగానే రియల్ ఎస్టేట్ ని పక్కన పెట్టి తర్వాత భూములు అంటే రాష్ట్ర ప్రజానీకం నిద్రపోతున్నారండి. ఎవరికి వాళ్ళు ప్రజలందరి వాళ్ళ మేలుకు చాలా చైతన్యవంతులు. వారి భూమికి ఎంత రేట్ రావాలి ప్రతి ఒక్కరికి తెలుసు. అంతా ఎవరు ఈ తెలంగాణ ప్రజలే కావచ్చు, ఈ భూప్రపంచం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే కావచ్చు, చాలా చైతన్యవంతులు. ఇవాళ ప్రభుత్వాలు కనుక అటువంటి కుట్రలు చేసినట్లయితే తిరగబడి కలబడే స్వభావం మరి మన తెలంగాణ ప్రజలకు బాగుంటుంది. అంత ఈజీగా మన తెలంగాణ ప్రజలు నిద్రావస్థలో ఉండరు, ఎవరిని లెక్క చేయరు మన తెలంగాణ ప్రజలు. సార్ ఇంకొక విషయం, మనం బొత్స శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు కేవలం కేటీఆర్నే టార్గెట్ చేశారు. రేపు రాను ఇంకా వేరే మంత్రులను కూడా వేరే నాయకులను కూడా టార్గెట్ చేస్తారని చెప్తున్నారు. దీన్ని ఎలా స్వీకరిస్తారండి మీరు? దీన్ని ఎలా విశ్లేషిస్తారు?
ఎవరు నన్ను చెప్పమంటున్నారా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. టార్గెట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కాదు, రేవంత్ రెడ్డి గారి తీరు అసలే కాదండి. టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల అభిష్టం మేరకు పరిపాలన సాగుతుంది ఇక్కడ. అంతేగాని టార్గెట్లు గిరిగెట్లు కాంగ్రెస్ ప్రభుత్వం విధానం కాదు, రేవంత్ రెడ్డి గారి విధానం అసలే కాదండి. ఓకే, రైట్. ఇప్పుడు మరోసారి విశ్లేషణ అయినటువంటి మన కంప వినోద్ గారి దగ్గర, మన ప్రొఫెసర్ శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు, మీరు చెప్పండి, వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అయినటువంటి కంప వినోద్ గారు చెప్పారు, అలాగే బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. వీళ్ళిద్దరికి సంబంధించింది ఇది ఒక కక్ష సాధింపు చర్య కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వాళ్ళు చెప్తున్నారు. కాదు, కక్ష సాధింపు చర్య అని వీళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలతో కట్టుమిటాడుతున్న మన రాష్ట్రానికి సంబంధించిన ఇంత అవసరమా? ఈరోజు ప్రజానికానికి ఇవంత అవసరమా? ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా మనం సమీకరించలేకపోతున్నాము. దీనికి అసలైన కారణం, దీనికి ఎలా మీరు విశ్లేషిస్తారు? ఏం సలహా ఇస్తారు సార్? జమీల్ గారు, ఇది ఒక హై ప్రొఫైల్ కేసు, ముఖ్యంగా రాజకీయాలతోటి ముడిపడి ఉన్నటువంటి కేసు కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ఈ కేసులో కనపడతాయి, వినపడతాయి. దాన్ని కాదనలేనటువంటి వాస్తవం. అయితే ఈ కేసు పైన విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ అనుకున్నప్పుడు గవర్నర్ కి ఒక రిక్వెస్ట్ పెట్టారు, కేటీ రామారావు గారిని విచారణ చేయడానికి మీరు అనుమతించండి అంటే. ఎందుకు? చట్టం ఏం చెప్తుందంటే 2018 తర్వాత ఇట్లాంటి ప్రజాప్రతినిధుల పైన ఒక కేసు పైన విచారణ చేయాలంటే 17A కింద విచారణ చేయాలి, ఇది గవర్నర్ అనుమతి ఉండాలి. కాబట్టి 17A కింద విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో విచారణ ప్రారంభించింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఈ విచారణ ప్రారంభమైన తర్వాత కేటీ రామారావు గారు చెప్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి అని అంటే, ఇది రాజకీయ కక్ష సాధింపు కోసమే నా పైన ఈ కేసు పెట్టారు, ఈ కేసులో పస లేదు, ఇది ఒక లొట్టపీస్ కేసు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయలేదు, తర్వాత రైతు భరోసాలో ఇస్తానన్న హామీని తప్పింది, తర్వాత రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు. కాబట్టి వాటి నుండి ఒక డైవర్షన్ చేయడానికి, ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ప్రజల యొక్క అభిప్రాయాలను నా వైపుకు తిప్పడానికి ఈ కేసుని తెరపైకి తీసుకొచ్చారు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తుంది. తర్వాత మన చర్చలో మా సీనన్న ఏం చెప్తున్నాడు అని అంటే, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ప్రధాన క్యాంపెయినర్ అయినటువంటి కేటీఆర్ ని లోపల పెట్టడం వల్ల స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తుంది అని అన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలా. అంటే కేటీ రామారావు గారు బయట ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధిస్తుందా? ఎట్లా అవుతుంది? లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రచారం చేసిన 0 లోక్సభ స్థానాలు గెలిచారు. కాబట్టి ఒకసారి కేటీఆర్ లోపల పెడితే కేసీఆర్ ఏం చేస్తారు? కేసీఆర్ కదా ప్రధానమైనటువంటి నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి. హరీష్ రావు కేటీఆర్ వాళ్ళ నియోజకవర్గాలకు లేకపోతే వాళ్ళ జిల్లాలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రభావం చూపగలుగుతారేమో కానీ రాష్ట్రమంతా కాదు కదా. రాష్ట్రమంతా బీఆర్ఎస్ పార్టీని నడిపించేటటువంటి బాధ్యత కేసీఆర్దే కదా. కాబట్టి గెలిపించే బాధ్యత కేసీఆర్ బయటే ఉంటారు కదా. కాబట్టి మరి మీరు కేసీఆర్ కూడా విద్యుత్ ఒప్పందాల్లోనో లేకపోతే కాళేశ్వరం జ్యుడిషియల్ ఎంక్వైరీలోనో జైలుకు వెళ్తారని మీరు భావిస్తున్నారా? అట్లా కాదు కదా. రాజకీయ ఆరోపణలు ఇద్దరు చేస్తున్నారు. బట్ దీంట్లో ఏంటి అని అంటే మనం ఒక తటస్థ ప్రజానీకంగా లేకపోతే ఒక ఇంటలెక్చువల్స్ గా మనం కోరుకోవాల్సింది, లేకపోతే మీడియా కూడా కోరుకోవాల్సింది ఏంటంటే, ఈ కేసులలో పొలిటికల్ మోటివేషన్ కాకుండా, పొలిటికల్ వెండక్ట కాకుండా నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి. ఒకవేళ గత ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, దానిపైన విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఒకవేళ అట్లా కాకుండా ప్రభుత్వము రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈ కేసులు పెడితే ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది. ఓకే సార్, ఇదే విషయంపై ఇంకొకసారి మనం బచ్చు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాం సార్. ఓట్ సైజ్ టీవీ ద్వారా ఏదైతే లాంగ్వేజ్ మనం యూజ్ చేస్తున్నామో, ఎంత దరిద్రమైన లాంగ్వేజ్ అంటే చాలా దారుణం, చాలా విచిత్రమైందంటే, మనకు సంబంధించిన యువకులు స్టూడెంట్స్ కూడా వాళ్ళ ముంగట వెళ్ళేటప్పుడు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ విషయంలో ఏ పార్టీ అయినప్పటికీ వారికి సంబంధించింది, మీ పార్టీ నాయకులు అయినట్టు కానీ ఇంకా ఇతర పార్టీలు, కాంగ్రెస్ నాయకులు అయిన కూడా ఈ పార్టీకి సంబంధించిన అతీతంగా ఈ లాంగ్వేజ్లు మాత్రం ఇలా యూజ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటారు సార్? డెఫినెట్గా ఇప్పుడు లాంగ్వేజ్ అనేది నేను అదే చెప్తున్నా, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఎవరైనా సరే రాజకీయాలలో విలువలు ఉండాలి, నైతికత ఉండాలి, నిబద్ధత ఉండాలి,
రాజ్యం పట్ల ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి. ఆ దిశగా మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అట్లాంటి పరిస్థితి దాటి నాయకులు ప్రవర్తిస్తున్నారు. అది ఏ పార్టీ అయినా, పార్టీల అధిష్టానాలు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు భాషా ప్రయోగంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనుకుంటారో మరి ఏమవుతుంది అనుకుంటారో. కాకపోతే దాని పట్ల వ్యాఖ్యలు చేసేటువంటి స్థాయి మాది కాదు. అయినప్పటికీ కూడా ఒక మాట అయితే నేను చెప్పదలుచుకున్నా, అట్లాంటి వ్యాఖ్యలు చేయరాదు. ఆ విధంగా సమాజాన్ని ఆ దిశగా మనం ప్రభావితం చేయరాదు. ఎందుకంటే సినిమా కానీ రాజకీయాలలో ఉన్నటువంటి ఉన్నత స్థానంలో, ఉన్నత పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు, గొప్ప వ్యక్తులను ఏదైతే మాట్లాడతారో, ఏదైతే చేస్తారో అది మార్గనిర్దేశం అవుతుంది. దాన్ని అనుసరిస్తాం, ప్రజలందరూ కూడా దాన్ని అనుసరించేటువంటి ప్రమాదం ఉంది. ఇట్లాంటివి అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా ఇట్లాంటి వాటి నుంచి దూరంగా వెళ్ళాలి. ఒక మంచి భాష, అద్భుతమైనటువంటి భాష, తెలంగాణ భాషలో కూడా యాస ఉంటుంది అంటారు, కానీ తెలంగాణ పదజాలం కానీ తెలంగాణ భాష కానీ ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి కాకతీయుల కాలం నుంచి తెలుగు ఈ తెలంగాణకి చాలా విలువ ఉంది. తెలుగు భాషకి తెలుగు భాషలో తెలంగాణ కూడా ఒక ప్రాంతం కాబట్టి ఇట్లాంటి తెలంగాణలో తెలుగు భాష మాట్లాడేటప్పుడు అందరూ అన్ని పార్టీలు, అన్ని పక్షాలు, అందరు నాయకులు కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి రోజు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. రైట్ సార్, మీరేమంటారండి? ఇప్పుడు కంప వినోద్ గారు ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి ప్లీజ్? భాష పైన, యాస పైన అంటే మన డిబేట్ లో ఎందుకు వచ్చిందండి నాకు అర్థం కాలేదు అసలు. వివరిస్తారా కొంచెం? కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నామండి. ఒకసారిగా మనం చూస్తే ఈ పదజాలాలు ఏదైతే యూజ్ చేస్తున్నారో చాలా యూత్, నాకు ఎవరైతే ఉన్నారో నా స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే నా దోస్తులు, నా సంబంధించిన నా జర్నలిజానికి సంబంధించిన వాళ్ళు చాలా దారుణంగా ఈ విషయం అంటారు. జర్నలిజంలో కూడా ఇలా వస్తున్నాయి. ఒక పార్టీకి సంబంధించిన నాయకులను చిట్టి నాయుడు అనేది, లేకపోతే పేగులు తీసి మెడలేసుకుంటా అనేది, లేకపోతే ఇంకొక వేరే విధంగా అది చెప్పడానికి కూడా నాకు సిగ్గనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు కాంగ్రెస్ నాయకులుగా? నేను జమీల్ గారు కావాల్సుకునే వేసే ప్రశ్న నాకు తెలియక కాదు. మీరు సీనియర్ జర్నలిస్ట్ అండి. ఇవాళ మనకు తెలిసిన 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులలో దుర్లభమైన భాష వాడింది ఎవరండి? ఫస్ట్ మొదట రాజకీయాల్లో సార్ ఎవరో వాడిందని మనం కూడా వాడకూడదు కదండి ప్లీజ్. మన బచ్చు శ్రీనివాస్ గారికి గురువు గారు కేసీఆర్ గారేనండి రాజకీయాల్లో తుచ్చమైన పదాలు మొదట ప్రవేశపెట్టింది. దాని తర్వాతనే అందరు నేర్చుకున్నారు. ఇది సత్యం. ఎవరు కావాలంటే మీరు ఓటింగ్ పెట్టండి. నా మాట అబద్ధమైతే మీరు ఓటింగ్ పెట్టండి. రాజకీయాల్లో ఈ తుచ్చమైన పదాల్ని మొదట ప్రవేశపెట్టిందే మన ఆద్యులు కేసీఆర్ గారండి. సార్ అయితే కేసీఆర్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఎవరైనా కానివ్వండి, మనం వాళ్ళతో నేనైతే వారి పేర్లు కూడా తీసుకోవడానికి చాలా బాధ అనిపిస్తుంది. నేను ఒక మాట మాట్లాడతాను జమీల్ గారు. ఉద్యమ నేపథ్యంలో ఉద్యమాన్ని లైవ్ లో ఉంచడానికి మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ఆయన వయసుకి సంబంధించి కావచ్చు, మా తండ్రి ఇట్లా మాట్లాడతాడు నేను కూడా అట్లనే మాట్లాడతా ఊర్లోకి వెళ్ళి అని అంటే అదైతే కుదరదు. ఆయన మాట్లాడిండు, ఆయన కాలం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ గడిచిపోయినట్టే నా దృష్టిలో. మహా అంటే ఇప్పుడు 80 వరకు వచ్చింది సార్, ఇంకో 10 సంవత్సరాలు ఉంటారా హైలీ ఉండొచ్చు. మరి తర్వాత వచ్చినటువంటి జనరేషన్ కూడా అట్లనే మాట్లాడుతాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు, బ్రహ్మాండంగానే మాట్లాడిండ్రు, కేసీఆర్ గారు మాట్లాడిండ్రు. కాబట్టి నేను ఒక్క సబ్మిషన్ చేయదలుచుకున్నాను సార్. ఉద్యమం వేరు కాదు కదా సార్. ఉద్యమంలో కూడా మనం ఏదైతే యాస భాష ఏదైతే మాట్లాడుతున్నాం దాన్ని కూడా జమీల్ గారు అది అవసరం ఉండే అప్పుడు వాజ్ రిక్వైర్డ్. ఎందుకంటే దాన్ని లైవ్ లో ఉంచడానికి, ప్రజలను ఉత్తేజపరచడానికి, ఆనాడు అవసరం. ఎందుకంటే అది అవసరం కాదు సార్. ఎందుకంటే నేను నా తెలంగాణ నేను చెప్తున్నాను సార్. మనకు ఏదైతే ఉద్యమకారులు ఉన్న సమయంలో కూడా ఈ భాషను సంబంధించి చాలామంది దానికి వ్యతిరేకించారు. అయినప్పటికీ మనం తెలంగాణ సాధించాలి అనే ఒక ఏకైక లక్ష్యంతోనే మనం ఇట్లా ముంగటికి వెళ్ళాం. కానీ సాధించిన తర్వాత కూడా ఇదే కొనసాగింపు మాత్రం అది కొంచెం బాధ అనిపిస్తుంది సార్ ఆ మాట. ఎందుకంటే మనం తెలంగాణ ఇటు సార్, మనము తెలంగాణకు సంబంధించిన ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా తెలంగాణ నాకు అయినప్పటికీ నాకు కొంచెం తెలుగు అటు ఇటు అయితే నాకు ప్రపంచ భాషల్లోనే తెలుగు లెస్స అని చెప్పినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం అండి. ఈ విషయంపై మనం చాలా ఒక విషయం ఏంటంటే కొంచెం మనం ఓపిక్గా
తెలంగాణకు సంబంధించిన గౌరవాన్ని మనం దాన్ని చేసుకుంటూ మాట్లాడితే బాగుంటుందని భావిస్తూ ఈరోజు కంక్లూడ్గా సుధాకర్ శర్మ గారు మీరేమంటారండి? చిన్న మాట ప్లీజ్ అండి, ఒక్క మాట. ఈ భాష గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు మనందరూ దాదాపు అందరు దగ్గర వయసు వాళ్ళం ఇంచుమించుగా. మనం ఎన్టీ రామారావు గారి నుంచి మనం చూస్తున్నామండి. ఎన్టీ రామారావు గారు ఇలాంటి పదజాలం వాడారా? తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాంటి భాష వాడారా? ఆ తర్వాత వైఎస్ రాజశేఖర గారు ఇలాంటి భాష వాడారా? ఆ తర్వాత రోషయ్య గారు ఇలాంటి భాష వాడారా? ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి భాష వాడారా? మనం కేసీఆర్ గారి నుంచి అండి ఈ భాష మనం వింటున్నాము. ఆ తర్వాత తప్పక మాట్లాడుతున్నారు. అది మన ఆక్షేపణీయమైతే కాదు, అది అవలంబనీయం అయితే కాదు. అది ఖచ్చితంగా మనం కనీసం ఇక ముందైనా మనం మార్చుకుందాం అనేది మాత్రం మీ ద్వారా మీరు తెలియపరచండి, మేము కూడా వింటాం. థ్యాంక్ యూ జమీల్ జీ. నిజంగా ఈరోజు చాలా మంచి ఇన్పుట్స్ మన ప్రతినిధులు చాలా అద్భుతంగా డిగ్నిటరీస్ చెప్పారు. చాలా సంతోషం. వారందరిలో చూస్తే నిజంగా నైతికత అలాగే భాష విషయంలో అద్భుతమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మన సౌత్ ఇండియన్ పాలిటిక్స్ గురించి ఏదైనా చర్చ వచ్చినప్పుడు అక్కడ ఒకటి వినిపించేది. అన్ని రాష్ట్రాలు, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ప్రజలు మాత్రం ప్రత్యేకంగా ఉంటారు. వారి యొక్క సహనం కానీ సంస్కారం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అనే పదాలు నేను అప్పుడు వినేవాడిని. నిజంగా తెలంగాణ అంటేనే సహనానికి, ఒక సంస్కృతికి, అలాగే సంస్కారవంతమైనటువంటి వాక్కుకు, జీవనానికి ప్రతీకగా ఉండేది. మరి అటువంటి తెలంగాణని మనం ఈరోజు సాకారం చేసుకున్న నేపథ్యంలో అదే ఒరవడిని మనం కొనసాగించాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా హుందాగా వ్యవహరించాలి అని ఫోర్సైట్స్ టీవీ తరఫున గత ప్రభుత్వానికి కానివ్వండి, ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ, ఎందుకంటే యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్ ఏవేతరో జనాహ అని ఒక సేయింగ్ ఉంది. అంటే పెద్దలు ఏదైతే ఆచరిస్తారో మిగతా వాళ్ళు కూడా దాన్నే అవలంబిస్తారో అని. కాబట్టి మిగతా వాళ్ళు ఎటువంటి మార్గాన్ని అవలంబించాలి అనే దానికి పెద్దలు చేసేటువంటి మార్గమే ముఖ్యం. కాబట్టి వాళ్ళు నిగ్రహం అనేది చాలా ముఖ్యం. నిజంగా డిఫరెన్సెస్ అనేవి అపోజిషన్ పార్టీ అంటేనే డిఫరెన్స్ ఉందేనే అర్థం. కాబట్టి అపోజిషన్ కూడా దాన్ని వెంట్ చేసే విధానం, ఎక్స్ప్రెస్ చేసే విధానం, వ్యక్తీకరించే విధానం కూడా మన వాళ్ళు అవలంబించుకోవాలి. అప్పుడు నిజంగానే తెలంగాణ అనేది ఒక అద్భుతమైన రాష్ట్రంగా మిగిలిపోతుంది. ముఖ్యంగా ఈ కేసు విషయానికి వస్తే ఇట్ ఈజ్ ఏ క్లాసికల్ కేస్. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణలు తర్వాత మిగతావన్నీ కూడా సిన్స్ ద కేస్ ఈజ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది కోర్ట్ అండ్ అదర్ కన్సిడరేషన్స్. ఇప్పుడు ఈడీ కానివ్వండి, దర్యాప్తు సంస్థలైన ఈడీ ఉంది, ఏసీబీ కూడా ఇంట్రాగేట్ చేస్తున్నాయి. డేటా రానివ్వండి, వచ్చిన తర్వాత విశ్లేషణ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఏ ప్రభుత్వమైనా దీన్ని ఒక ఐ ఓపెనర్గా తీసుకోవాలి. మన ట్రాన్స్పరెన్సీ లేకుండా మనం ఏదైనా ఒక యాక్టివిటీని చేసామనుకోండి, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. జస్ట్ బికాజ్ వీఆర్ హోల్డింగ్ ఆన్ టు సమ్ పవర్ వీ కెనాట్ ఎక్సర్సైజ్ ఫ్యూ థింగ్స్. అలాగే ప్రతిపక్షం కూడా ఏ సందర్భంలో ఏ విషయాన్ని ఎక్కడ చేశారు ఇవన్నీ కూడా దే హ్యావ్ టు సీ ది హోల్ పిక్చర్. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పంతోనే ఉంటారు. కాబట్టి ఇక మీదట ప్రతి యాక్టివిటీని కూడా ట్రాన్స్పరెన్సీతో చేయటం, అలాగే ఎక్కడ కూడా వైలేషన్స్ అనేవి మినిమైజ్ చేసుకొని ఆల్మోస్ట్ నల్లిఫై చేసే విధానంలో ఉండాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైట్ సార్. ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు కంప వినోద్ గారికి అలాగే ప్రొఫెసర్ శేషు గారికి అలాగే బొచ్చు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్తూ ప్రత్యేకంగా మా ఫోర్సైట్ టీవీ చీఫ్ ఎడిటర్ అయినటువంటి సుధాకర్ శర్మకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాము. రేపు మరొకసారి మీ ముందుకు ఇంకో అంశంపై మాట్లాడడానికి వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.